ప్రైజ్ లార్డ్. ఈ దినం దేవుని వాగ్దానమునకు మీకందరికీ సుస్వాగతం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనంలో ఒక వాగ్దానము వ్రాయబడి ఉంది. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను ఏ కీడును నీకు తగులదు. ఇక్కడ మీరు వాగ్దానాన్ని చూస్తూ ఉన్నారు కదా. 6 బాధలు, ఒక్క బాధ కాదు, 6 బాధలు నీకు ఉన్నను దేవుడు నిన్ను విడిపిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. 6 బాధలు. అంతేకాకుండా 6 కాకుండా ఇంకొక బాధ పెరిగి 7వ బాధ కూడా వచ్చిన 6 బాధల నుండి దేవుడు మనలను విడిపిస్తారంట. అంతేకాకుండా ఎక్స్ట్రాగా ఆ తర్వాత ఇంకొక బాధ వచ్చిన, 7వ బాధ వచ్చిన, 7వ కష్టము వచ్చిన, ఏ కీడును నీకు తగలకుండా దేవుడు కాపాడుకుంటాడు. ఏ కీడు కూడా నీకు తగలదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ దేవుని వాగ్దానమును బట్టి మనం ధైర్యముగా ఉందాం, నిబ్బరముగా ఉందాం, నిమ్మళముగా ఉందాం. 21వ వచనం, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. రకరకాల మాటలు, నిన్ను గుచ్చుకునే మాటలు, నిన్ను గాయం చేసే మాటలు, విమర్శలు, అవమానాలు, నిందలు, మాటలు తూటాలై బాణాలుగా వస్తున్నాయంట. దేవుడు అంటున్నాడు, నొప్పి కలిగించే మాటలు, నొప్పి కలిగించే మాటలు, హృదయానికి బాధ కలిగించే మాటలు, మనకు తగిలే మాటలు, ఆ మాటల నుండి మనలను రక్షించి రక్షకుడుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడంట. ఆయన నిన్ను మరి చాటు చేయును అంటే ఆ మాటల నుండి నిన్ను దాస్తాడంట. అటువంటి మాటలు నీకు తగలకుండా నిన్ను భద్రపరుస్తాడంట దేవుడు. అంటే ఎంత కృపగలవాడండి దేవుడు, ఎంత ప్రేమ గలవాడు. కొంతమంది ఒక్క మాట, చెడు మాట మరి తగిలితే వారు మానసికంగా ఎంతో కృంగిపోతారు, బాధపడతారు, తట్టుకోలేరన్నమాట. దేవుడు అంటున్నాడు, అటువంటి మాటలు నీకు తాకకుండా నేను నిన్ను మరి కాపాడుతాను, చాటు చేయుదు. నా మాటలు నిన్ను తాకకుండా, ఆ మాటలు వినకుండా నేను చాటుగా నిన్ను కాపాడుకుంటానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇందాకేమో 6 బాధలు కలిగినను విడిపిస్తాను అన్నాడు. 6 రకాల బాధలు కలిగినను విడిపిస్తానంటున్నారు. అప్పులు, అవమానాలు, నిందలు, క్రైస్తవులైనందుకు హింసలు, ఆ తర్వాత సాతాను కలిగించే బాధలు, మనుషులు కలిగించే బాధలు, ఆ తర్వాత రకరకాల బాధలు నా దేవుడు తప్పిస్తానన్నాడు. 6 కాకుండా ఇంకొకటి ఎక్స్ట్రాగా వచ్చిన 7వది వచ్చిన దేవుడు రక్షిస్తాను, కాపాడుతానంటున్నారు. ప్రళయము వచ్చినప్పుడు నీవు దానికి భయపడవు. ప్రళయం చూడండి ఎంత పెద్దగా ఉంటుంది. ప్రళయము వల్లే జల ప్రళయము నోవహు కాలంలో చూశారు కదా. సునామీ కూడా ఒక ప్రళయం వచ్చింది కదా. అలా ప్రళయాలు సంభవించినా నువ్వు భయపడకుండా ధైర్యంగా ఉండే క్రైస్తవుడిగా ఉండబోతూ ఉన్నావు. అసలు నీకు భయం అనేది ఉండదు. ప్రళయం ఎందుకు వస్తుంది? నాశనము చేయడానికి. మన జీవితంలో కూడా కొన్ని ప్రళయాలు, కొన్ని తుఫానులు, కొన్ని భూకంపాలు కలుగుతూ ఉంటాయి. ఎర్త్క్వేక్, మన ఇంటిలో భూకంపం కలుగుతూ ఉంటుంది, మన ఇల్లు కదిలిపోతూ ఉంటుంది. సాతాను ఇచ్చే భూకంపం అది.
మన కుటుంబ పునాదులు, విశ్వాసం అనే పునాదులు కదల్చడానికి భూకంపాలు, ప్రళయాలు, సునామీలు వస్తూ ఉంటాయి ఆధ్యాత్మికంగా. కానీ నువ్వు కదిలే వ్యక్తివి కాదు. ఎందుకంటే నువ్వు విశ్వాసము ద్వారా స్థిరపరచబడిన వ్యక్తివి. దేవుని కృపలో దాచబడినటువంటి వ్యక్తివి కాబట్టి ప్రళయాలు వచ్చిన నువ్వు భయపడవు. అడవి మృగములకు నీవు ఏమాత్రమును భయపడవు. అడవిలో సంచరించుచూ ఉన్నావా? అడవి అంటే ఏదో ఏజెన్సీ కాదండి. లోకమనే అరణ్యం. అరణ్యంలో ఏముంటుందండి? అరణ్యంలో, అడవిలో మనుషులు ఉండరు కదా, జంతువులు ఉంటాయి, ఎత్తైన చెట్లు ఉంటాయి, దారు ఎటు వెళ్ళాలో తెలీదు, లోయలు ఉంటాయి. అడవిలో అడవి మృగాలు ఉంటాయి. మృగాల స్వభావం ఏమిటి? చీల్చడమే కదా. మృగాల యొక్క స్వభావం ఏమిటి? చంపుకొని తినడం, ఇతర జంతువులను భక్షించడం, చంపడం. ఈ లోకంలో కూడా అపవాది అనే మృగము తిరుగుతూ ఉన్నది మనుషులను, ఆత్మలను భక్షించడానికి. అపవాది సాతాను శక్తులతో నింపబడినటువంటి మంత్రగాళ్ళు, కీడు చేసేవాళ్ళు, మన గురించి చెడుగా ఆలోచించేవాళ్ళు, మనం నాశనం అవ్వాలని కోరుకునేవాళ్ళు, వాళ్ళందరూ మృగాలు. మనకు చెడు నేర్పించేవాళ్ళు, పరిశుద్ధముగా ఉన్న మన జీవితాన్ని పాపము అనే అనుభవంలోనికి నడిపించే ప్రతి వ్యక్తి కూడా ఒక మృగముగా పరిగణించబడతాడు. సంతోష సమాధానాలు ఉన్న గృహంలో నెమ్మది లేకుండా చేసే వ్యక్తి, అది భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, ఎవరైనా, వారు మృగంతో సమానం. పచ్చని పంటలో మరి పురుగు పట్టినట్టుగా, పచ్చని పంటలో అగ్నితో మరి కాల్చినట్లుగా, మరి మృగాలు అనేటటువంటి మృగ స్వభావం ఏమిటంటే నాశనం చేయడం, చంపడం. మనల్ని కూడా నాశనం చేయాలని ఎంతోమంది ఉంటారు. కానీ క్రైస్తవులైన మనలను కూడా నాశనం చేయాలని అనేక మంది ఉంటారు. కానీ మనము వారి చేతుల్లో లేము కదా, దేవుని చేతుల్లో ఉన్నాం. బ్రతికి ఉన్నా దేవుని కొరకే బ్రతుకుతాం, మరణించినా దేవుని కొరకే బ్రతుకుతాం, హతసాక్షులైనా దేవుని సన్నిధికి వెళ్తాం. మనకు మరణం లేదు. మనలను చంపేవారు మరి అనేక మంది ఉన్నారు. మృగ స్వభావము కలిగిన వారు క్రైస్తవుల యొక్క రక్తాన్ని కళ్ళు చూడాలని ఆశపడుతున్నారు. ఆనాడు యేసు ప్రభువు ఆయన శిష్యులకు చేసిన హింసలు ఈనాడు కూడా చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసి ఉండును. నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏదియో నీకు తక్కువ కాదు. నీ డేరా, నీ ఇంటిని దేవుడు డేరా అంటున్నాడు. అంటే ఈరోజు వేసి కొన్ని రోజుల తర్వాత తీసేసేదే డేరా. మనం ఉండే నివాసం కూడా అది ఎంత విలువైన నివాసమైనప్పటికీ కూడా అది డేరా లాంటిదే. ఎందుకంటే ఈ భూమి పంచవేంద్రముతో లయమైపోతుంది. నూతన ఆకాశం, నూతన భూమి ఏర్పడుతుంది. ఆ తర్వాత స్థిరమైనటువంటి నివాసానికి, నిత్యమైన నివాసానికి మనం వెళ్ళబోతూ ఉన్నాం. కాబట్టి క్షేమ నివాసం, మనం ఎక్కడుంటున్నామో అది క్షేమకరమైనటువంటి నివాసముగా దేవుడు మీ నివాసమును ఉంచబోతూ ఉన్నాడు. మీ ఇంటిలో వస్తువులు ఏది లెక్క చూసినట్లయితే ఏది కూడా తక్కువ అనేది రాకుండా దేవుడు చేస్తాడు. మీ ఇంట్లో ఉన్న వస్తువులు ఎక్కువ అవుతూ ఉంటాయి, కానీ దేవుడు తక్కువ చేయనని దేవుడు మాట్లాడుతున్నాడు. తక్కువ అవ్వదు అనగా దాని అర్థం ఏమిటంటే నీకు ఏమీ లోటు ఉండదు. మరియు నీ సంతానము విస్తారమగుననియు, నీ కుటుంబీకులు భూమి మీద పచ్చికోలే విస్తరించుదురనియు నీకు తెలియను. నీ పిల్లలు, నీ మనుమలు, నీ వంశావళి భూమి మీద విస్తారమగుదురు, అభివృద్ధి చెందుదురు, విస్తరించుదురని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరియు నీ సంతానము విస్తారమగుననియో, నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వల్లే విస్తరించుదురనియో. పచ్చిక చూడండి ఎలా విస్తరించుచున్నదో, పచ్చిక గ్రీనరీ. అలా నీ సంతానము పచ్చగా విస్తరించే అనుభవంలో ఉంటారని దేవుడు నీ పిల్లలను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎండిపోయిన పచ్చిక కాదండి, జీవము గల పచ్చికలా విస్తరిస్తారట. జీవము గల పిల్లలుగా నీ పిల్లలు ఆత్మ సంబంధమైన పిల్లలుగా
దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. 6 బాధలు కలిగినను విడిపించును దేవుడు. ఒకవేళ ఎక్స్ట్రాగా ఇంకొక బాధ వచ్చి 7వ బాధ నీకు కలిగిన దేవుడు విడిపిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. భయపడకు, సంతోషంగా ఉండు. దేవుడు ఈ వాగ్దానమును మీ పట్ల స్థిరపరిచి దేవుడు మహిమ పరచబడునుగాక. ప్రైజ్ ది లార్డ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ యూట్యూబ్ ఛానల్ని ఈ విధంగా మీరు చూస్తూ ఉండండి, లైక్ చేయండి. ఇప్పటి వరకు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ ఫ్యూచర్ మనం భవిష్యత్తులో లైవ్ ప్రోగ్రామ్ ఇవ్వకపోతూ ఉన్నాం కాబట్టి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ వాక్యమును షేర్ చేయండి, అనేకులను మీరు బలపరచండి. గాడ్ బ్లెస్ యూ అబాండెంట్లీ. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.